నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు, నాయకులకు, అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఎమ్మెల్సీలకు, అలాగే రాష్ట్ర వేడైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నేను ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తని, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఈరోజు జగనన్న గారు ఈ పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా నా రెండు చేతులు జోడించి ఆయనకి శిరస్సు వంచి ఆయనకి పాదాభి నమస్కారములు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే నా కుటుంబ పక్షాన కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్నటువంటి ఉంటాను. జగనన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ సభాముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మరి జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని, చాలా సామాన్యుడిని. అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తి చేసిన గన్నవరపు సూర్యనారాయణ గారు, మా నాన్నగారు అభిమానులు చాలామంది ఉన్నారు. వారందరి తరఫున మరి ఒకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస్సు వంచి ఆయనకి పాదాభి నమస్కారం తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.